ఆనంద వాళ్ళ ఇంటికి ఊర్లో ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు అయ్యగారు చిన్నమ్మ గారు గుడిలో అడుగు పెట్టారు అని చెప్పి శరణ్య గురించి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య గుడిలో అడుగు పెట్టిందా అని చెప్పి ఆనంద షాక్ అవుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరి వస్తారు. పశుపతి ఊరి జనం అందరూ కూడా గుడి దగ్గరికి వస్తారు. ఇకప్పుడు లోపలికి అడుగు పెట్టిన శరణ్యను కొంతమంది రౌడీలు గట్టిగా పట్టుకొని కత్తితో పొడుస్తూ ఉంటారు. అలా శరణ్యను ఆ రౌడీలు చంపబోతూ ఉంటారు. మరోపక్క ఆనంద వెంటనే గుడి తలుపులు తెరవండి అని చెప్పి అంటూ ఉంటే అందుకు ఊరు సమ్మతించదమ్మా అని చెప్పి ఆనంద వాళ్ళ మామయ్య గారు అంటూ ఉంటారు. ఇప్పటి వరకు గుడిలో అడుగుపెట్టిన వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు అని చెప్పి పశుపతి అంటూ ఉంటే దర్శన్ ఆనంద ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అయితే నేనే గుడిలోకి అడుగు పెడతాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద ఎంతో ధైర్యం చేసి త్రిశూలంతో గుడి తాళాన్ని పగలగొట్టి గుడి లోపలికి వెళ్తుంది. ఆనంద త్రిశూలంతో గుడి లోపలికి అడుగు పెట్టగానే కరెక్ట్గా అదే టైంకి రౌడీలు కత్తితో శరణ్యని పొడుస్తూ ఉంటారు. ఇక ఆనంద ఉగ్ర రూపంతో త్రిశూలాన్ని రౌడీల మీదకి విసురుతుంది. దాంతో ఆ రౌడీల చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. శరణ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద వెనకాల నిలబడుతుంది. ఇక ఆ తర్వాత ఆనంద త్రిశూలంతో రౌడీలందరినీ కూడా చితక్కొట్టి శరణ్య ప్రాణాలను కాపాడుతుంది. మరి గుడిలో ఉన్న గుప్త నిధి గురించి శరణ్య ఆనంద ఇద్దరు తెలుసుకుంటారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.